హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మనం ఒక మసాలా ఎగ్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా ఎగ్ కర్రీని చాలా ఈజీగా కూడా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. కోసం ముందుగా మనం 3 టొమాటో, 2 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీ, 2 to 3 ఇంచెస్ అల్లం, అలాగే ఒక ఫుల్ గార్లిక్ని తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవచ్చు. 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మీకు నచ్చితే మీరు 6 కూడా తీసుకోవచ్చు. వాటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కానీ ఇష్టం లేకపోతే మీరు నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే చిన్నగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసి వాటిని బాగా కలుపుకున్నాను. చేత్తో బాగా కలుపుకోండి. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఎగ్స్ని అందులో వేసి బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, ఆ విషయం మర్చిపోకండి. మీరు ఎగ్స్ని ఘాట్లు పెట్టకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత 2-3 చిల్లీని యాడ్ చేసి మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా అడుగు పట్టకుండా కలుపుకోండి. ఈ విధంగా కలిపాక మనం కొన్ని కర్రీ లీవ్స్ని యాడ్ చేస్తాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసాక ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది చూడండి. కారం ఆయిల్లోనే ఫ్రై చేయాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైకి తేలే వరకు ఫ్రై చేసి అందులో గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి మీరు కలుపుకోండి. ఈ విధంగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/4 కప్పు పెరుగు తీసుకొని దాన్ని విస్కర్తో బాగా విసికి ఇందులో వేసుకోండి. ఇది కూడా లో ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ ఫ్రై అయ్యేటట్లు చేసుకోవాలి. ఆయిల్లో బాగా కలవాలి పెరుగు, అప్పుడే మనకి పెరుగు ఆయిల్లో కలిస్తేనే బాగా కుక్ అయినట్లు. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, అప్పుడే అంతా బాగా కుక్ అవుతుంది. చూసారు, ఈ విధంగా ఆయిల్ తేలాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా వేసి వాటిని కూడా మరొకసారి బాగా కలిపి ఇప్పుడు మనం ఇందులోకి 1/4 కప్ వరకు వాటర్ తీసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి 2 to 3 మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం. ఇది కూడా లో ఫ్లేమ్లోనేనండి, అస్సలు మర్చిపోవద్దు, అంతా లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి కదా. ఈ ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్ ఫైనల్గా కొత్తిమీర ఈ విధంగా గార్నిష్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది, టేస్ట్ ఏంటి అని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో టేస్టీ గ్రేవీ ఎగ్ మసాలా కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.